Vikarabad vlog 1 testing. Right, starts to. Hello friends, welcome to my YouTube channel. Hi friends. వైడాంగిల్ ఉంటే బాగుండేది బేసిక్గా. ఎక్కడ ఇప్పుడు వికారాబాద్ మధ్యలో లంచ్ ఏం చేయవద్దా? డాబాలో డాబాలు ఉంటాయా? డాబాలు ఫస్ట్ ఫుడ్ with microphone. Guys, ఇది హైదరాబాద్ టు వికారాబాద్ రూట్. ఇదో చేవెళ్ళ అని ఉంది లెఫ్ట్లో. రోడ్ వైజ్ క్రేజీ రోడ్, మధ్యలో సింగిల్ రోడ్స్ వచ్చినాయి, అక్కడక్కడ గుంటలు ఉన్నాయి. కానీ లైక్ సన్ రైజ్ చూద్దాం అనుకుంటే సన్సెట్ చూడడానికి వెళ్తాం. రికార్డ్ చేసిన సేమ్ డివైస్, సేమ్ యాంగిల్ రైడ్ మొత్తంలో, కానీ ఎడిట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ చాలా ఫుటేజ్ అంతా ఇలా జూమ్ ఇన్ అయిపోయింది కెమెరా. మేబీ ఆటో రెండరింగ్ వల్ల ఇలా అయింది. గుడ్. మీర్జాగూడ అని బోర్డు ఇప్పుడే క్రాస్ అయ్యాం. బస్సు వాడు వాడిష్టం, వెనకాలంతా వాడి వల్ల కొంచెం లైట్ జామ్. చిన్న వెజ్జీస్ ఆర్ ఫ్రూట్స్ మార్కెట్ లాంటిది ఉన్నట్టు రైట్ సైడ్, అక్కడ కార్లు కూడా ఆగున్నాయి వరుసగా, అందుకనే ఈ బ్లాక్. ఇదేదో ఊరు వాళ్ళు వాళ్ళ ఓన్ ఉన్నట్టే ఉంది మార్క్. మోస్ట్లీ సిటీ గోవర్స్ అంతా ఇదే ప్రిఫర్ చేస్తారు. సో టైం ఇప్పుడు 3:30. సో వ్లాగ్ ఇప్పుడు చేసేది నేను ఐఫోన్ 11లో విత్ సేమ్ మైక్ లేదు, ఏం లేదు, ఫోన్కి వచ్చిన ఇయర్ ఫోన్స్లోనే. బా ఇవి చూడండి, లవ్లీ ఉన్నాయి అసలు చెట్లు. ఆ చెట్ల మధ్యలోంచి వచ్చే లైట్, సన్ రైజ్. వైడ్ జీవి లేచింది ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్ మొదలెట్టాడు వాడు. మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిపోద్ది నాది. దిస్ ఫకర్ వాంట్స్ టు టేక్ లెఫ్ట్. ఐ డోంట్ నో వై స్టాపింగ్ కార్ ఇన్ మిడిల్ ఆఫ్ రోడ్, నో సిగ్నల్. ఈ అంకుల్ చూడు, అంతే విషయం రా అబ్బాయి. నువ్వా మీరే నా కాంటెంట్ క్రియేటర్స్. వెళ్ళిపోండి. వెయ్ మియా, చోటు మియా గయా రే అభి. హాయ్ ఫ్రెండ్స్. కుత్తామని వద్దులే, పడుకో. ఇంకో వైట్ షాప్ ఉంటుంది. కొత్తలో పడతా కార్లో. అసలు నో ఆల్కహాల్, ఈ డ్రైవ్ అయినా ఏ డ్రైవ్ అయినా సరే. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు తాగినప్పుడు నాకు తాగాలనిపిస్తుంది. నేను తాగాను అనుకోండి, ఇంకా మీరు జీవితంలో మందు తాగరు. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు హాయ్ ఫ్రెండ్స్ అని ముగ్గురు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఫైనల్లీ నేను ఒక బోర్డు చూశాను, వికారాబాద్ అని రైట్ సైడ్. బుజ్జి 8 kilometers ఉంది. వికారాబాద్ అంటే మళ్ళీ అక్కడి నుంచి అనంతగిరి హిల్స్ వెళ్ళాలి కదరా. అక్కడి నుంచి హిల్స్ రోడ్ అయితే నేనే తోలుతా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. నంది హిల్స్ అంతా కూడా ఉంటుందా అది? కరెక్ట్గా యాంగిల్ ఎట తిప్పాను, మీకు కొంచెం మంచి వ్యూ వస్తుందని. కానీ ఈలోపు చెట్లు వచ్చాయి.
డెస్టినేషన్. పార్కింగ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయింది. Done with our trip, we are heading back. కొంచెం ముందే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో సెషన్ వల్ల చాలా లేట్ అయిపోయింది. చీకటి అయితే జంప్ అయిపోదాం అనుకుంటే అవ్వలేదు.